ఫ్రైడే కదా అని ఏం చూద్దామా అని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగా మహారాజా మూవీ కనిపించింది. సర్లే ఒక లుక్ వేద్దాం అని మూవీ స్టార్ట్ చేశా. గాయ్స్, మైండ్ బ్లోయింగ్ మూవీ. నేనేదో మాస్ మసాలా రొటీన్ ఫిలిం అనుకున్నా, బట్ వాట్ ఏ మూవీ. విజయ్ సేతుపతి నుంచి ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. రీసెంట్ టైంలో విజయ్ సేతుపతి ప్రీవియస్ ఫిలిమ్స్ చెక్ చేస్తే విలన్గా యాక్ట్ చేసిన మూవీస్ తప్ప హీరోగా యాక్ట్ చేసినవి రాడ్ రంబోలా అయ్యాయి. మేరీ క్రిస్మస్ మూవీ తప్ప చాలా వరకు స్క్రాప్ మూవీసే. ఇది కూడా అలాంటి మూవీ అనుకున్నా, బట్ మూవీ మాత్రం రియల్లీ ఫ్యాంటాస్టిక్. మూవీ స్టార్ట్ అవుతూ సింపుల్గా జైలర్ టైప్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే హీరో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడో అక్కడ నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. హీరో తన ఇంట్లో ఉన్న చెత్తకుండి పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. అది వెతకడానికి 7 lakhs వరకు ఇస్తా అని చెప్తాడు. చెత్తకుండి 7 lakh అని ముందు పోలీసులు సిల్లీగా తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా దాని వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ అయ్యే కొద్దీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ సినిమా 2 స్టోరీస్ ప్యారలల్గా వెళ్తుంది. కనెక్షన్ కూడా సూపర్. నిజంగా డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ కూడా సూపర్. ఇక క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్స్ కేక పుట్టించాయి. ఒక క్యారెక్టర్ ఉంటుంది, అసలు హీరోకి ఒక రకంగా యాంటీగా ఉంటాడు, బట్ లాస్ట్ లో హీరో ప్రాబ్లం తెలుసుకున్నాక హీరోకి సపోర్ట్ చేస్తాడు. నిజంగా హైలైట్ సీన్ అది. హీరోకి అందరూ ట్విస్ట్లు ఇస్తుంటే లాస్ట్లో హీరోకే ట్విస్ట్ ఇస్తుంది ఆ క్యారెక్టర్. ఎమోషనల్ సీన్స్ కూడా సూపర్గా పడ్డాయి. లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. ఎలాగో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందిగా, డెఫినెట్లీగా ఈ మూవీని చూసేయండి. ఈ మూవీని హ్యాపీగా మీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ రన్ టైం 2 hours 20 minutes ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.